వేడి వేడిగా బిర్యానీ చూడండి ఎంత బాగుందో, పట్టుకుంటేనే తునిగిపోతుందండి. అసలు చూడ్డానికి ఎంత బాగుందో. హాయ్ అండి, నేను మీ కవిత. బాగున్నారా? మేము బాగున్నామండి. ఇవాళ చికెన్ బిర్యానీ చేశాను. ఎందుకంటే మా పాప హాస్టల్ దగ్గర ఉంది కదా, మా పాపకి ఎత్తుకుపోదామని చేశానండి. దాంతోపాటు వడలు కూడా చేశానండి. ఈ చికెన్ బిర్యానీ స్పెషల్గా చేయడానికి కారణం ఉల్లగడ్డలు వేసారండి. అదే స్పెషల్ దీంట్లో. నాకైతే ఉల్లగడ్డలు ఎప్పుడు వేయలేదండి. మామూలుగా చికెన్ బిర్యానీ చేస్తాను, అట్లాంటిది ఇవాళ ఉల్లగడ్డలు కూడా వేసి చికెన్ బిర్యానీ చేశానండి. చాలా టేస్టీగా, ఎమ్మీగా, చాలా సూపర్గా వచ్చిందండి. కలర్ఫుల్గా కూడా వచ్చింది. నాకైతే చాలా చాలా బాగా నచ్చిందండి. ఇదైతే నేను ఫస్ట్ టైము ఇంత కొంచెం ఎక్కువ మొత్తంలో చేయడం, 2 కేజీల దాకా ఉంటుందండి. నాకు చాలా బాగా నచ్చిందండి. ఇవాళ కలర్ఫుల్గా వచ్చిందండి. చూడండి ఎంత బాగుందో. పుదీనా కొత్తిమీర పైన చల్లుకొని ఆ ఫ్లేవర్ వస్తుంటే సూపర్ టేస్టీగా వచ్చిందండి. దాంతోపాటు వడలు కూడా చేశానండి. ఇవాళ వడలు వేయడానికి వీడియో తీయమంటుంటే మా ఆయన తిట్టుకునేదే కదా అని చెప్పేసి అంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి.